వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా సంవత్సరానికి సంబంధించి ముందుగానే పుస్తకాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. మృత్యువుతో పోరాడి మరణించిన జిలుగుమిల్లి మండలం రౌతుగూడెంకు చెందిన నాగాంజలి మిన్నంటిన రోదనలు. న్యాయం చేయాలని కోరిన బంధువులు, కుటుంబీకులు. 9 సంవత్సరాలుగా భార్య వరలక్ష్మి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపడుతున్న భర్త గండికోట బాబీ. మజ్జిగ చదివేంద్రం ప్రారంభించిన కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు. శ్రీరామనవమి పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీ నుంచి భద్రాచలంకి గంటకో బస్సు సర్వీస్. వివరాలు వెల్లడించిన ఆర్టీసీ డిఎం గంగాధర్. నకిలీ పోలీసులను అరెస్ట్ చేసిన భీమడలో ద్వారక తిరుమల పోలీసులు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, ప్రగతికి ఆర్యవైశ్య మహాసభ నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ అన్నారు. కాకినాడ వెంకీ 3 స్టార్ కళ్యాణ మండపంలో కాకినాడ, కోనసీమ జిల్లాల ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహాసభ వైస్ ప్రెసిడెంట్ గంది బాబ్జీ టీం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, కాకినాడ శాసనసభ్యులు కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ సమాజ సేవ చేయడంలో ఆర్యవైశ్యులు ప్రముఖ పాత్ర పోషిస్తారని, అన్ని రంగాలలో రాణించే విధంగా నేటి తరం ముందుకు రావాలని ఆశించారు. రాజకీయ రంగంలో ఆర్యవైశ్యులు ప్రముఖ పాత్ర పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సత్కరించారు. అదేవిధంగా ముఖ్య అతిథులను శాలువా, పూలదండలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహాసభ మాజీ అధ్యక్షులు కాళ్ళకూరి నాగబాబు, లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టి శ్రీనివాస్, నుదురుపాటి శ్రీనివాస్, వెచ్చ సత్యనారాయణ, నారాయణ విశ్వేశ్వరరావు, పల్లబొత్తు వెంకటేశ్వరరావు, చేమకుర్తి ప్రసాద్, పైడా ప్రసాద్ పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి భద్రాద్రి శ్రీరాముల దర్శనానికి టీవీఎస్ 50 పై వెంకట సుబ్బారావు యాత్ర చేపట్టారు. ఆసాది సామాజిక వర్గానికి చెందిన ఏలూరి శివ వెంకట సుబ్బారావు వాము వాటర్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. టీవీఎస్ 50 వాహనానికి జయ శ్రీరామ్ అంటూ జెండాలను అలంకరించారు. గతంలో అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో సైతం రాముల వారి కోటి పుస్తకాలను సైతం భద్రాద్రికి ఇదే విధంగా తీసుకువెళ్లారు. మార్గ మధ్యలో రామాలయాలను దర్శించుకుంటూ వెళ్తున్నట్లు తెలిపారు. గురువారం రాత్రి జంగారెడ్డిగూడెం చేరుకున్న వెంకట సుబ్బారావు సిటీ న్యూస్ తో మాట్లాడారు. రాములోరి వివాహానికి గోటితో వలంచిన తలంబరాలను మూట కట్టి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. మార్గ మధ్యలో హైందవ భక్తులు ఆదరణ మరువలేనిదని అన్నారు. జై శ్రీరామ్. మాది సంగటిపల్లి మండలం మోరి గ్రామం. అక్కడి నుంచి గోరుతో కొలిసిన తలంబరాల బియ్యం పట్టుకుని భద్రాచలం శ్రీవారి కళ్యాణానికి సమర్పించడానికి బండి మీద టీవీఎక్స్ మీద వచ్చాను. గతంలో కూడా రామగోడ పుస్తకాలట్టుని అయోధ్య ఓపెన్ టైంలో భద్రాచలం సమర్పించడం జరిగింది. ఈ రోజు అక్కడి నుంచి వచ్చిన కాడి నుంచి దారిపడికి కూడా చాలా మంది బ్రహ్మరథం పడుతున్నారు. అందరూ చాలా బాగా రుచి చేస్తున్నారు. దారిపడికి నైట్గా నేను వామోటర్ అమ్ముకుంటాను ఇల్లు అమ్మ తిరిగి. కొయ్యలగూడ మండలం రాజవరం హెల్త్ కేర్ సెంటర్ ను, సచివాలయాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందితో కాసేపు మాట్లాడారు. ప్రభుత్వ పథకాల పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సేవలను గ్రామస్తులు ప్రశంసించారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని సూచించారు. పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి గాని, స్థానిక నాయకుల దృష్టికి గాని తీసుకురావాలని సూచించారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి శ్రీరామనవమి సందర్భంగా జంగారెడ్డిగూడెం డిపో నుంచి భద్రాచలం వరకు గంటకొక బస్సు సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ డిఎం గంగాధర్ తెలియజేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అన్నారు. తిరుగు ప్రయాణంలో రాజమండ్రి వరకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్స్ప్రెస్ కు టికెట్ సుమారు 150 రూపాయలు ఉండగా ప్యాసింజర్ సర్వీస్ కు 120 రూపాయల ధర ఉంటుందని అన్నారు. ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత భక్తులకు శుభవార్త. ఎల్లుండి జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకి భద్రాచలానికి జంగారెడ్డిగూడెం నుండి స్పెషల్ బస్సులు నడపబడుతున్నవి. సాధారణ ఛార్జీస్తో మాత్రమే స్పెషల్ బస్సులు నడపబడుతుంది. రేపు అనగా 5వ తారీఖు మార్నింగ్ 8 గంటల నుంచి ఈ బస్సులు నడపబడుతూ ప్రతి గంటకి జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలానికి ప్రతి గంటకి ఒక బస్సు నడపబడుతున్నది. అలాగే
కళ్యాణం అయిన తర్వాత భద్రాచలం నుంచి కూడా మన జంగారెడ్డిగూడెం రాజమండ్రికి కూడా బస్సులు విరివిగా నడపబడును. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకొని శ్రీరాముల వారి కళ్యాణోత్సవాన్ని కనుల విందుగా తిలకించి మా యొక్క ప్రయాణ సౌకర్యం ఏదైతే కల్పించబడిందో దాన్ని వినియోగించుకోవడంగా కోరుచున్నాం. కళ్యాణం తర్వాత బస్సులన్నీ కూడా రాజమండ్రి జంగారెడ్డిగూడెం మీద గుండా వెళ్తాయి. కళ్యాణం చూసుకున్న తర్వాత బస్సులు ఎక్కచ్చు. ఇక్కడి నుంచి మీకు ఏ టైంలో అయినా సరే రేపు 8 గంటల కాడ నుంచి గంటకు ఒక బస్సు ఏర్పాటు చేయబడదు. అలాగే కళ్యాణం చూసుకున్న తర్వాత కూడా అక్కడ మన బస్సులు సిద్ధంగా ఉంటాయి. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వరకు కూడా మన బస్సులు తిరుగుతాయి. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నది కోరుతున్నాను. తన భార్య వరలక్ష్మి మరణించి 9 సంవత్సరాలు అయినప్పటికీ ఆమె పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు జంగారెడ్డిగూడెంకు చెందిన పాల వ్యాపారి గండికోట బావి. పట్టణంలో కాకర్ల కాంప్లెక్స్ నందు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా భార్య జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. దానిలో భాగంగానే శుక్రవారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు తదితరుల చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రయాణికులకు విద్యార్థులకు మజ్జిగను అందజేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు సైతం మజ్జిగను అందజేశారు. కూడలి కావడంతో మజ్జిగ చలివేంద్రానికి విశేష స్పందన లభించింది. జంగారెడ్డిలో ఉన్నటువంటి అసలాబాద్ రోడ్ లో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉన్నటువంటి పాలకేంద్రం బాబీ గారు వారి భార్య జ్ఞాపకార్థం గత 9 సంవత్సరాలుగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ రోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి మన నంబూరి రాజు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి మన బాబీ గారిని ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నెన్నో మన బాబీ గారు చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న స్వయం ఉపాధి పథకానికి విశేష స్పందన లభించింది. భారీ స్థాయిలోనే ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో ఉపాధి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల దరఖాస్తులను పరిశీలించారు. చంద్రన్న స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందని గంపెడాసతో దరఖాస్తులు చేసుకున్నామని పలువురు తెలియజేస్తున్నారు. బ్యాంక్ అధికారులు కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చంద్రన్న స్వయం ఉపాధి పథకం కోసం పాలకులు నాయకులు ఇళ్ల చుట్టూ దరఖాస్తులు ప్రదక్షిణలు చేయగా పలువురు తమకే ఉపాధి పథకం వర్తించే అవకాశాలు ఉన్నాయని ఆశిస్తున్నారు. ఏదేమైనా చంద్రన్న స్వయం ఉపాధి పథకం ప్రజల్లో విశేష స్పందన తీసుకువచ్చిందని పలువురు పేర్కొంటున్నారు. ఎంతమంది దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు చంద్రన్న స్వయం ఉపాధి పొందుతారని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ సిటీ న్యూస్ తో మాట్లాడారు. చంద్రన్న ఉపాధి హామీ సోపానం కింద నిన్న ఈ రోజు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. నిన్న మొత్తం అప్లికేషన్ 835 రావడం జరిగింది. నేను 561 మందికి బ్యాంకర్ల సమక్షంలో వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు 274 మందికి వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. అత్యంత పారదర్శకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఎవరైతే సివిల్ స్కోర్ బాగుండి రీపేమెంట్ చేయగలుగుతారో అనే వాళ్ళకి మాత్రమే బ్యాంకర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ 8వ తారీఖు లోపల మేము బ్యాంకర్స్ పంపడం జరుగుతుంది. అక్కడ నుంచి వెళ్ళి తిరిగి వాళ్ళు మంజూరు అయిపోయిన తర్వాత మా లాగిన్కి వచ్చేస్తే మేము సబ్సిడీ కోసము ఈడీ కార్పొరేషన్ వారికి పంపడం జరుగుతుంది. ఇదంతా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ద్వారకా తిరుమల మండలం పావులవారిగూడెం గ్రామానికి చెందిన మాండ్రి డేవిడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. హైవేపై టీ కొట్టు పెట్టుకుని జీవిస్తుండగా రాత్రి 11:30 సమయంలో పోలీసులమని చెప్పి 1000 రూపాయలు డిమాండ్ చేయగా భయంతో డబ్బులు ఇచ్చినట్లు ఈలోపే పెట్రోలింగ్ పోలీసులు రావడంతో కారులో పారిపోయారని తెలియజేస్తున్నారు. కారులో పారిపోయిన ముద్దాయి బుంగా ప్రశాంత్ కుమార్ మరో 3 అదుపులోకి తీసుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ కేసును సవాలుగా తీసుకుని ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ యూజే విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ టి సుధీర్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ శ్రీనివాస్, ఎస్కే బాజీ, కానిస్టేబుల్ ఎం వెంకటేశ్వరరావు, విజయ్ ప్రకాష్ బాబులను కొనియాడారు. మీరు టైంకి మించి ఉన్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది. సుమారు 1000 రూపాయలు తీసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు అలాగే భీమడోలు సిఏ గారు ఆధ్వర్యంలో ఒక పార్టీ కింద ఏర్పడి వాళ్ళని నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నలుగురి దగ్గర కూడా ఇలాగ బెదిరించినందుకు పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో
ఒక యూనిఫామ్, పోలీస్ యూనిఫాము, పోలీస్ లోగో తోటి, అలాగే ఒక వైట్ బ్లాక్ లేనియార్డు, అంటే మనకి లేనియార్డ్ అంటే విజిల్ కార్డ్ అనమాట, అది వేసుకుని ఒక లాఠీ కూడా, దానికి మన పోలీసు స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది, అది లాఠీ కూడా తీసుకోవడం వలన అచ్చం పోలీస్ లాగే ఉన్నాడు ఇతను. ఈ మధ్య సీరియల్స్, టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం వలన ఈ విధంగా దీనికి బానిసయ్యాడని తెలుస్తుంది. వాళ్ళనే మన భీమడోలు సిఐ గారు ఆధ్వర్యంలో మన ఎస్డిపిఓ ఏలూరు శ్రావణ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి, లేకపోతే వేరే ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమీడియట్గా కూడా మనకి 112కి కాల్ చేయాలని, అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం శుక్రవారం భక్తు సందరమైంది. అమ్మవారిని విశేష అలంకరణలో భక్తులు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితర పట్టణ ప్రముఖులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారికి క్రీస్తు శకం తాళ్ళూరి వెంకట్రావు, రామలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం మలకపల్లికి చెందిన వారి కుమార్తె చెరుకూరి మోహన్ రావు, అనంత పద్మ దంపతులు 70,000 రూపాయలు విలువగల వెండి జడను సమర్పించారు. వారిని, వారి కుటుంబ వ్యవసాయ, వ్యాపార, వృత్తి, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలియజేశారు. ఓం శ్రీమాత్రే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని ఏం చేస్తున్న 4 మాడ వీధులు 49 అడుగులున్న ఏకశిల దివ్యాలయము శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయము. ఈ దివ్యాలయంలోని ఉగాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న అన్నదాన కార్యక్రమం కూడా భారీగా జరిగింది. దానికి సహకరించిన దాతలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అమ్మవారికి సుమారు 25 కేజీలతోని వెండితో చేసిన చీర అనేది ఒక ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా సంకల్పించుకున్నాము. దీంట్లో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారికి వెండి రూపంలో గాని ధన రూపంలో గాని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే క్రీస్తు శేషులు తాళ్ళూరి వెంకట్రావు, రామలక్ష్మి మలకపల్లి వారి జ్ఞాపకార్థం చెరుకూరి మోహన్ రావు, అనంత పద్మ గారు మలకపల్లి వారు సుమారు 75 కేజీల రూపాయలు విలువ చేసే వెండి జడ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని, వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలని, అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని మరొకసారి ఆలయ కమిటీ తరఫున, అమ్మవారి తరఫున వాళ్ళందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వెండి చీరకి అందరూ కూడా సహకరించాలని ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరంలో రీసర్వే ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంలో రీసర్వే పైలట్ విలేజ్ అయ్యవారి పోలవరం గ్రామాన్ని
ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శివజ్యోతి పాల్గొన్నారు. పలు అంశాల గురించి మాట్లాడారు. గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన గ్రామ సభ నిర్వహించినట్లు, అప్పటి నుండి రీసర్వే ప్రక్రియను ప్రారంభించారని తెలియజేశారు. అందులో భాగంగా విలేజ్ బౌండరీ ప్రభుత్వ భూములు సర్వే పూర్తి చేసి తదుపరి ప్రైవేట్ భూముల సర్వే ప్రారంభించే ముందు జనవరి 28వ తేదీన గ్రౌండ్ ట్రూతింగ్ గ్రామ సభ నిర్వహించి ప్రైవేట్ భూములన్నీ సర్వే పూర్తి చేసి విస్తీర్ణాలు లెక్కించి ప్రతి ఒక్క రైతు యొక్క పాత విస్తీర్ణం రీసర్వే, తదుపరి వచ్చిన కొత్త విస్తీర్ణం గ్రౌండ్ వాలిడేషన్ పై గ్రామ సభ నిర్వహించినట్లు తెలియజేశారు. గ్రామ సభలో భాగంగా రైతులందరికీ విస్తీర్ణాలు చదివి వినిపించారు. సదరు విస్తీర్ణంలో వచ్చిన అభ్యంతరాలకు దరఖాస్తుల రూపంలో స్వీకరించారు. సదరు దరఖాస్తులను గ్రౌండ్ వాలిడేషన్ ప్రక్రియ నందు పరిష్కరించనున్నట్లు రైతులకు తహసీల్దార్ శివజ్యోతి హామీ ఇచ్చారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మానవతా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ కమిషనర్ పావని చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవతా సేవలు సమాజానికి ముఖ్య అవసరమని తెలియజేశారు. ఈ వేసవి కాలంలో ప్రజలకు చలివేంద్రం అనేది చాలా అవసరమని అన్నారు. ఈ అవకాశాన్ని చింతలపూడి నగర ప్రజలు, గవర్నమెంట్ హాస్పిటల్ రోగులు, బాటసారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ ఆరేపల్లి అప్పారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి పుల్లూరి సోమశేఖర్, మానవతా కోశాధికారి జల్లిపల్లి విశ్వేశ్వరరావు, మానవతా సభ్యులు పి కిషోర్, తాటి అప్పారావు, తూము విజయ్ కుమార్, కొత్తపూడి శేషగిరి, కిమిడి సురేంద్ర, నారం రాజా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల నడుమ కొరవడిన సమన్వయ లోపంతో బేమడోలు మండలం గండుగలను వద్ద ఏలూరు కాలువపై అసంపూర్తిగా నిలిచిన వంతెన నిర్మాణ పనులు కొలుక్కు తీసుకువచ్చే దిశగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టి సారించారు. బేమడోలు మండలం గడ్డుగలను వైపు వెళ్లే ప్రజలు వ్యతిరేక దిశలో జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో గుండుగలను వద్ద ఏలూరు కాలువపై వంతెన నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 3,40,00,000 రూపాయలు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ అనంతరం నిర్మాణ పనుల బాధ్యతలు స్వీకరించిన గుత్తేదారు వంతెన నిర్మాణం ప్రారంభించారు. అయితే ఏలూరు కాలువపై అనుమతి తీసుకోకుండా తమ శాఖ మార్గదర్శకాల మేరకు వంతెన నిర్మాణం చేపట్టనందున తక్షణమే పనులు నిలిపివేయాలని ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా స్లాబ్ దశ వరకు చేరిన వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. దీంతో ప్రజలు వ్యతిరేక దిశలోనే జాతీయ రహదారి మీదుగా గొండుగలను వైపు రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానిక ప్రజలు, నాయకులు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి సమస్య తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన ఆయన ఇటీవల ఏలూరు శాంతినగరంలో తన కార్యాలయంలో NHAI, IWAI అధికారులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వంతెన నిర్మాణ పనులు నిలిచిపోవడం వల్ల అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాలతో NHAI టెక్నికల్ మేనేజర్ సాల్మన్ అన్సోవి, సైట్ ఇంజనీర్ సాయినాథ్, కన్స్ట్రక్టివ్ మేనేజర్ సోమేష్, IWAI విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ సురేష్ శర్మ, జూనియర్ ఇంజనీర్ ఆర్ లోకేష్, ఎంపీ మహేష్ కుమార్, OSD రాఘవులు, స్థానిక నాయకులు ప్రజలతో కలిసి గుండుగలను వెళ్లి ఏలూరు కాలువపై నిలిచిన వంతెన నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. ఎంపీ మహేష్ కుమార్ ఆదేశాలతో అక్కడికి వచ్చిన తాము సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు బదులిచ్చారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఢిల్లీలో ఉన్న ఎంపీ మహేష్ కుమార్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి రౌతుగూడెంకు చెందిన అంజలి మృతి చెందింది. సుమారు 13 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందిన అంజలి మృతి చెందడంతో రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంజలి మృతికి కారణమైన వారిని వెనువెంటనే శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని కుటుంబీకులు, బంధువులు డిమాండ్ చేశారు. ఫార్మసీ రంగంలో చక్కటి భవిష్యత్తున్న నాగాంజలి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం, చికిత్స పొందటం, చివరికి మరణించడంతో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గతంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు సైతం స్వయంగా చికిత్స పొందుతున్న అంజలిని పరిశీలించారు. ఆ కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చారు. సూసైడ్ నోట్ ఆధారంగా ఆసుపత్రి AGM ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అంజలి మృతదేహాన్ని రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు సుంకవల్లి సాయి, పొలిమేర శివాజీ, తోట బాలు, అకిరెడ్డి ప్రసాద్లు సందర్శించారు. పలువురు శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ అకాడమిక్ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముందుగానే బుక్స్ పంపిణీ చేశారు. చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు విద్యార్థులకు అందజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ దూర ఆలోచనతో విద్యార్థులు ఇబ్బంది పడకూడదని మంత్రి నారా లోకేష్ ముందుగానే పుస్తకాలను పంపించారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. Thank you, Lokesh sir and CM sir, for giving us textbooks and notebooks in the start of the academic year, so that we can study easily, and it is very helpful to us. Thank you once again. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యా సంవత్సరానికి సంబంధించి ముందుగానే పుస్తకాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, విద్యార్థులకు అందజేసిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. మృత్యువుతో పోరాడి మరణించిన జిలుగుమిల్లి మండలం రౌతుగూడెంకు చెందిన నాగాంజలి మిన్నంటిన రోదనలు, న్యాయం చేయాలని కోరిన బంధువులు, కుటుంబీకులు. తొమ్మిది సంవత్సరాలుగా భార్య వరలక్ష్మి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపడుతున్న భర్త గండికోట బాబీ, మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు. శ్రీరామనవమి పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీ నుంచి భద్రాచలంకి గంటకో బస్సు సర్వీస్. వివరాలు వెల్లడించిన ఆర్టీసీ డిఎం గంగాధర్. నకిలీ పోలీసులను అరెస్ట్ చేసిన భీమడలో ద్వారక తిరుమల పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.